గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు జస్ట్ 10 రోజుల క్రితం కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. వెస్టిబ్యూల్ బస్సెస్ అని 25 మీటర్స్ పొడుగుండేటట్టుగా తయారు చేసుకోమని బస్ కోడ్లో నిర్ణయాలు తీసుకున్నారు, ప్రకటించారు. అంటే 25 మీటర్స్గా పొడుగ్గా బస్సు వస్తుందంటే అసలు ఈ బస్సులు ఎక్కడ వాయబుల్గా మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతాయి? ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అందరికన్నా ముందు ఉండాలంటే మొట్టమొదట మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టాలని మేము నిర్ణయించి బస్సు మ్యానుఫ్యాక్చరర్స్ని కాంటాక్ట్ చేసాం. ఫస్ట్ తయారు చేసినటువంటి ఛార్జెస్ మాకే అమ్మాలని. సో ఆ బస్సు ఎలా ఉంటుందంటే అండి, ఇదిగో ఇంత పొడుగు 25 మీటర్స్. ఇప్పుడు మీకు 14.5 మీటర్స్ డాల్ఫిన్ క్రూయిజ్ చూపిస్తాం. నేనే కొన్నాను అది, మేము కొన్నాం. సో దానికి ట్వైస్ అనమాట ఆల్మోస్ట్. సో ఈ బస్సులు మేము సర్వే నిర్వహించగా విజయవాడ గుంటూరు మధ్యలో వాయబుల్గా చాలా ఎకనామిక్గా, ఎందుకంటే ఒక డ్రైవర్ ఉంటాడు, 140 మంది ప్యాసింజర్స్ వెళ్ళగలరు. అందులో కండక్టర్ ఉండరు, ఎందుకని మనం గ్రౌండ్ బుకింగ్ చేస్తాం కాబట్టి. సో చూడండి మీరు, 40-50 మంది ట్రావెల్ చేసేదానికి 140 మంది ఒకేసారి ట్రావెల్ చేసి ఒకే డ్రైవర్ ఉంటే ఖర్చు తగ్గుతుంది, లాభం పెరగడానికి అవకాశం. కాకపోతే అన్ని బస్సులు కాదు, కొన్ని బస్సులు వాయబుల్గా రద్దీ టైంలో తిప్పడానికి అవకాశం ఉందని మా సర్వేలో తేలింది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి, విశాఖపట్నం నుంచి విజయనగరం, విశాఖపట్నం నుంచి గాజువాక, విశాఖపట్నం నుంచి మన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియా రూట్లలో కూడా ఈ బస్సులు వాయబుల్ అవుతాయి అని చెప్పేసి మా సర్వేలో తేలింది. అందుకని ఖచ్చితంగా ఎన్ని బస్సులు కావాలి, ఎన్ని కొంటే బాగుంటుంది అనే దానిపైన మేము ఇంకా పూర్తి నిర్ధారణకు రాలేదు. వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే తయారు చేస్తారన్న అప్పుడు తయారు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ఉద్దేశంలో ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు, ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుందని చెప్పి సిటీ బస్సులన్నీ కూడా విశాఖపట్నం నగరంలో మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతిబింబంగా ఉండాలని చెప్పేసి సిటీ బస్సుల్లో రకరకాల పెయింటింగ్స్ వేయించడం, పిల్లల చేత పెయింటింగ్స్ వేయించిన తర్వాత సిటీ బస్సు మీదకి మార్చడం జరుగుతున్నటువంటిది ప్రక్రియ. దాంట్లో భాగంగా వివాహ భోజనం అని చెప్పి ఈ పెయింటింగ్ వేస్తే అది చాలా మంది ప్రజలు ఆకట్టుకుంది. దీంట్లో సత్యనారాయణ గారు, ఐ వాజ్ టోల్డ్ హీస్ ఫ్రమ్ అనకాపల్లి అంట. సో అందువల్ల మేము విశాఖపట్నం అనకాపల్లి రూట్లో వెళ్ళే సిటీ బస్కి వేసాం. సో చాలామంది ప్రజలు అప్రిషియేట్ చేశారు. ఈ ప్రక్రియ సుమారు 300 బస్సులకి ఆల్రెడీ కంప్లీట్ అయింది, మిగతాది కంప్లీట్ అవుతూ ఉంది. ఇదే విధంగా ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలని చూపించడానికి అనువుగా ఉండేటట్టు లండన్ నగరంలో డబుల్ డెక్కర్ ఉండి హాఫ్ ఉంటుంది, దానిపైన కూడా కూర్చొని మీరు వీక్షించవచ్చు. అటువంటి బస్సులను ఎందుకు తయారు చేయగలదు అని లండన్ నుంచి వచ్చిన ఒక అతను మా మినిస్టర్ దగ్గర కూర్చొని నాకు సలహా ఇచ్చారు. అరే చాలా బాగుంది కదా అని మేము మా టూరిజం డెవలప్మెంట్ వారి సహాయంతో డబుల్ డెక్కర్ బస్సుల్ని, అంటే హాఫ్ డబుల్ డెక్కర్ అన్నమాట, అంటే టాప్ ఉండదు, మీరు వర్షం పడినా కూడా హ్యాపీగా కూర్చొని స్కై ఎంజాయ్ చేస్తూ ఈ ప్రకృతి సౌందర్యాల్ని ఆస్వాదించడానికి అవకాశం. ఈ విధమైనటువంటి బస్సు అంటే పూర్తిగా మీకు గ్లాస్ ఉంటుందన్నమాట, ఈజీగా చూడటానికి. సో ఇది తయారు చేయాలనేటువంటిది కనీసం ఒక 10-15 అంటే మన అవసరాన్ని బట్టి తయారు చేయాలనేటువంటిది మేము నిర్ణయించాం.